హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశీరా ఛానల్. ఈరోజు మనం మైసూర్ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 4-6 ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ది ఇలా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీరాకు కొద్దిగా, ఉప్పు రుచికి తగినంత, వంట సోడా పావు టీ స్పూన్, మైదా పిండి 3 కప్పులు. ఇందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను. నూనె డీప్ ఫ్రైకి వీలుగా. ఇప్పుడు మైదా పిండిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీరాకు, ఉప్పు, వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ పిండిని బజ్జీలు వేసుకునేందుకు వీలుగా చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలి. నూనె వేడైన తర్వాత చిన్న చిన్న బజ్జీల్లాగా వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మరో వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత తీసేయాలి.
అంతే మైసూర్ బజ్జీ రెడీ. దీన్ని మనం నార్మల్‌గా కానీ, చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.